హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఆర్యానా. ఎవడబ్బ సొత్త కాదు టాలెంట్. బరాబర్ మాకు టాలెంట్ ఉంది, బరాబర్ ఎంటర్టైన్ చేస్తాం అండ్ బరాబర్ హిట్ కొడుతున్నాం అంటూ ఈ ఫెబ్ 6న మన యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటించిన బరాబర్ ప్రేమిస్తా మూవీ రాబోతుంది. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది, అసలు మనల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతుందో టీమ్ మాటల్లోనే తెలుసుకుందాం. సో నా దగ్గర ఉన్నారు ఈరోజు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ గారు అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ధ్రువన్ రఘురామ్ గారు అండ్ అలాగే మన డైరెక్టర్ సంపత్ గారు అండ్ అలాగే అందమైన అమ్మాయి మేఘనా ముఖర్జీ. హలో అండి. హలో అమ్మ ఏమేంటి రబ్బర్ బొమ్మలా హలో అని అంత పలికింది నేను ఇంత మాట్లాడితే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. ఫెబ్ 6న మూవీ రిలీజ్ కాబోతుంది అండ్ యాటిట్యూడ్ స్టార్ నీ పేరుకు తగ్గట్టే మస్తు ఏమంటారు యాటిట్యూడ్ ఉంది టైటిల్లో, బరాబర్ ప్రేమిస్తా అని. అసలు ఈ టైటిల్ ఎలా వచ్చింది, అసలు స్టోరీ ఏంటి? బరాబర్ ప్రేమిస్తా అంటే ఇది నా మీద బేస్డ్ ఆఫ్ కంటే కూడా స్టోరీలో బేస్డ్ ఆఫ్ టైటిల్ అనమాట. బికాస్ అందులో ఉండే హీరో హీరోయిన్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏం ఎదురైనా సరే, ఎవరు అడ్డొచ్చినా సరే, వాళ్ళు ఇద్దరు కలిసి చెప్పే ఒకటే సెంటెన్స్ ఏంటంటే మేము బరాబర్ ప్రేమిస్తాం. ఇట్ మైట్ బి ఈదర్ బికాస్ ఆఫ్ రిలీజియన్స్ ఆర్ పేరెంట్స్ ఆర్ వేరే బయట వాళ్ళు ఎవరు అపోజ్ చేసినా దే సే ఓన్లీ వన్ థింగ్, బరాబర్ ప్రేమిస్తాం. ఓకే, సో అది టైటిల్, అది నాకు సింక్ అయింది. ఓకే. అండ్ నాకు యాక్చువల్లీ వెంటనే అడిగేస్తున్నా బరాబర్ అని అన్నప్పుడు గుర్తుకొచ్చింది మీ టైటిల్ లాంచ్ ఏదో కాలేజ్లో జరిగినప్పుడు. ఏంటి మా పిల్లల్ని కూడా ఇక్కడ జాయిన్ చేస్తాను, డాడీకి తెలియకుండా ఏమైనా సెటప్ సెట్ ఎంత అప్డేట్ మొన్న జరిగింది, ఇప్పుడు ఈరోజు తెలిసేసుకొని అడిగేస్తావు అసలు. ఏంటి అలా తెలిసిపోతుంటాయి నాకు అంతే. ఏంటి మ్యాటర్? ప్రభాస్ అంకుల్ సారీ, మావయ్య సారీ, ప్రభాస్ గారు ఏంటి తెలియాలి. యాటిట్యూడ్ స్టార్కి ఎవరో ఉన్నారు? ఎవరు లేరు, అది అక్కడ చూశాను వాళ్ళందరూ జనాలు ఉన్నారు. నేనే జాయిన్ అవుతాను అంటే ఓకే నా కాలేజ్ ఆల్రెడీ అయిపోయింది కదా, మళ్ళీ చదువుకోలేదు సరిగ్గా అంటారేమో అని చెప్పి ఫ్యూచర్ అలా ఒక రాయాలా వేసారు. అండ్ ఏంటి మేఘనా ముఖర్జీ, మీరు రాణి ముఖర్జీ వాళ్ళ రిలేటివ్సా? అంతేనా? మేబీయా? ఓకే, నేను అలానే అనుకున్నాను రా. సో వెల్కమ్ టు టాలీవుడ్. ఎలా ఉండబోతుంది మీకు? ఏంటండి అలా నవ్వారు? ఏంటి రఘురామ్ గారు చిలిపిన సో చెప్పండి ఏంట్రా ఈ పిల్లని మొత్తం ఒకటి. వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. తెలుగు ప్యూర్ కొంచెం కష్టం. నేను అంత ప్యూర్ మాట్లాడుతున్నానా? ఓకే, సో వెల్కమ్ టు టాలీవుడ్. Thank you. तो आपका कैरेक्टर कैसा है? So how is your role in the movie? So my character's name is Bujji हाँ. and Bujamma. And I think most people in Telangana call their loved ones Bujji, if I'm not wrong. I see nods, so it's right. And I think this is our film Barabar Premista basically says that love conquers all largely. So I think that's what you will take back when you watch our film. Okay, nice. So బోల్డంత ప్రేమతో మేము వెళ్ళబోతున్నాం ఆ వెనకకి. యా, సో నైస్. సినిమాలో అయితే డబ్బింగ్ కాబట్టి రౌడీ రౌడీ లాగా బాగుంది ట్రైలర్లో. యాక్చువల్లీ అమ్మాయా? సో హీరో ఒక రౌడీ లాగా ఉంది, అమ్మాయి ఒక రౌడీలా ఉంది. బట్ స్టోరీ ఎలా ఉండబోతుంది సంపత్ గారు? స్టోరీ వాళ్ళ ఎనర్జీ ఎంత ఉందో అంతకంటే ఇంకా పైనే ఉంటుంది. ఓకే, సో అసలు మీరు ఈ స్టోరీ ఓకే చేయడానికి రీజన్ ఏంటి? మీకు నచ్చిన మెయిన్ పాయింట్ ఏంటి? యూత్ కంటెంట్ అండి ఇది. అంటే బేసిక్గా ఒక కాలేజ్లో కొన్ని గ్రూప్స్ కొట్టుకుంటాయి, అట్లనే ఒక విలేజ్లో కూడా ఒక రెండు వర్గాలని అనుకోండి, వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి ఎనర్జీలో నుంచి క్రియేట్ అయిన స్టోరీ అనమాట ఇది. సో ఒక వైపు హీరో ఉండి ఇంకో వైపు హీరోయిన్ ఉంటే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ లో. యాక్చువల్లీ కొత్త యాంగిల్. హీరో విలన్ ఉంటారు కానీ ఇక్కడ హీరోకి మళ్ళీ విలన్ తో పాటు మళ్ళీ హీరోయిన్ కూడా అంతే ఈక్వల్ గా ఉంది. సో క్యారెక్టర్ బ్యాలెన్స్ అయ్యిండొచ్చు కదా. ఫోర్స్డ్ గా కొట్టుకునే వాళ్ళు లవ్ లో ఎలా పడ్డారు, అదే కదా పాయింట్. సో డెసిషన్స్ ఎలా తీసుకుంటారు ర్యాండమ్ గా. సో అలాంటి వాళ్ళకి కూడా ప్రాబ్లం వచ్చింది లవ్ కి ఈ కథలో. ఓకే, దెన్ వాళ్ళు ఎట్లా సాల్వ్ చేసుకున్నారు అనేది బేసిక్ కథ. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్. ఇది ఐ మీన్ ప్యూర్ గా తెలంగాణ, రా తెలంగాణలో అనమాట. మన తెలంగాణనే. అవును, మన తెలంగాణ అంటే హైదరాబాద్ తెలంగాణ కూడా కాదు, అక్కడ ఎక్కడో 300 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఒక కథ అనమాట. అందుకేనా మీ దాంట్లో రంది అన్న సాంగ్ ఇట్లా మొత్తం తెలంగాణ వర్డ్స్ తో ఉంది. ఆ సాంగ్ గురించి రఘు వచ్చినప్పుడు మాట్లాడదాము. ఆ సాంగ్ ఒక స్టోరీ ఉంది, స్టోరీ ఆఫ్ ద సాంగ్ అని. అండ్ ముఖ్యంగా ఫస్ట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటనంటే
అంటే నాకు మామూలుగానే ఇన్ జనరల్గా నాకు ఏం పిల్ల నన్ను రెడ్డి మావా అసలు నాకు మంచి బీట్ నచ్చింది అబ్బా నాకు. అంటే ఇలా పాట విన్నప్పుడల్లా తల అలా ఊగిపోతుంది. చాలా బాగుంది సాంగ్ అయితే. అండ్ ఎస్పెషల్లీ రఘురామ్, ఆర్ఆర్ ధ్రువన్ గారు, హార్డీ కంగ్రాచులేషన్స్. మీరు ఫుల్ దూసుకెళ్ళిపోతున్నారు. రీసెంట్గా మిత్రమండలి కావచ్చు, అండ్ అలాగే మా అందరి ఫేవరెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ నెత్తురికి మరిగిన హంగ్రి చీత లిరిక్స్ రాయడం కానీ, మీరు మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్, పాటలు పాడతారు. ఎలా అండి ఇలా అసలు ఈ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? ఆల్రెడీ మనోడిని పట్టుకోలేకపోతున్నా, పైన ఉన్నాడు ఆడ. నువ్వు ఇంకా ఇంత లేపేస్తే ఇంకా కష్టం అయిపోతుంది. సరే చెప్పు, ఎట్లా హౌ డు యూ లిరిక్స్ అండ్ సాంగ్స్? సరదా తీరిపోతుంది, ఎందుకంటే ఎంత రెస్పాన్సిబిలిటీ అది. ఒక మర్యాదగా మాట్లాడితే సరదా, లేదంటే దూలు తీరిపోతుంది. అంతే. ఓకే. అంటే అంటే లిరిక్స్ రాసేటప్పుడు ఇటు బ్యాలెన్స్ చేస్తూ ఇది బ్యాలెన్స్, ఆబ్వియస్లీ ఇట్స్ అ ఛాలెంజ్ ఆల్వేస్. బట్ ఐ హోప్ ఐఎమ్ డూయింగ్ మై జాబ్ వెల్. అండ్ నా సాంగ్స్ రిసీవ్ చేసుకుంటున్నారు, బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఇటీవల. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఛాలెంజ్ ఏం లేదేమో అన్నాడు ఇలా ఇట్లా మీకు రాసేస్తుంటాడు నచ్చింది కదా songs. song అది రెడ్డి మామ. అది చాలా మంది వాళ్ళ పెళ్లిళ్ళలో, ఊళ్ళలో పెళ్లిళ్ళలో కూడా చాలా చోట్ల కామన్ గా ప్లే చేస్తున్నారు. సిన్స్ 6-8 months నుంచి ఐ బీన్ రిసీవింగ్ సో మెనీ ఆఫ్ దాట్. ఓకే. దానికంటే ఏం కావాలి మనకి? మన సినిమా సాంగ్ పెళ్ళిళ్ళలో అంత పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు అంటే వన్ ఆఫ్ ద క్లాసిక్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. నాకు ముఖ్యంగా ట్రైలర్లో చంద్రహాస్ కోసం మీరు యంగ్ బ్లడ్ అని చెప్పి ఒక ఇంట్రొడక్షన్ రాశారు కదా, అది నాకు మస్తు మంచిగా అనిపించింది తెలంగాణలో చెప్పాలంటే. అండ్ గుంజి గుంజి సాంగ్ కూడా యాక్చువల్లీ మస్తు ఉందబ్బా. థ్యాంక్ యూ. యా, మీరు థ్యాంక్ యూ చెప్పకుండా ఇంకా మీరు అంటే మ్యూజిక్ ఎలా ఉండబోతుంది అండ్ మీరేం ఎంజాయ్ చేస్తారు ఈ ప్రాసెస్లో, ఈ స్టోరీ మీరు ఒప్పుకోవడానికి కారణం ఏంటి? నాకు సంపత్ గారితో ఉన్న జర్నీ, లైక్ ఆయన ఫస్ట్ ఫిలింకి నేను హీరోకి డబ్ చేశాను నేను. అవునా? లాంగ్ బ్యాక్, Okay. 7-8 years బ్యాక్. లైక్ ఎట్లా మనం ఫస్ట్ ఇంటర్వ్యూ నేను మ్యూజిక్ డైరెక్టర్ వచ్చినప్పుడు చేశాను, అట్లా ఒక స్టోరీ ఉంది ఇక్కడ సేమ్. ఓకే. సో అట్లా లైక్ ఆయనతో జర్నీ ఎప్పటి నుంచి చేద్దామని ఉంది. ఈ స్క్రిప్ట్ వచ్చినప్పుడు లైక్ చంద్రహాస్ హీరో అని చెప్పారు. సో నాకు మనోడిది ఎనర్జీ అండ్ మనోడి యాక్టింగ్ స్కిల్స్ ఇవన్నీ తెలుసు, కొంత ఐడియా ఉంది. మళ్ళీ మేము కలిసాము, అప్పుడు తను డ్యాన్స్ వీడియో ఒకటి చూపించాడు అనమాట. అప్పుడు ఇంకా నేను నెక్స్ట్ లెవెల్లో కొట్టాలి అసలు, ఒక ఎనర్జెటిక్ సాంగ్, తన డ్యాన్స్ నా మ్యూజిక్ ఇట్లా స్క్రీన్ మీద ఇట్లా పేలాలి అది అని చెప్పి ఫిక్స్ అయ్యాను ఆ రోజు. అప్పుడే రెడ్డి మామ పుట్టింది. నైస్. సో మనం అంటే మా అందరి ఫేవరెట్ సాంగ్ అయితే ఈ మూవీలో రెడ్డి మామ సాంగే. మీరు మా కోసం ఒక 2 lines పాడి వినిపిస్తే బాగుంటుంది. షూర్. సిరిసిల్ల సీర కట్టి సిన్నదానాను, సిరిమల్లె పూలు పెట్టి పిల్లదానా. సిరిసిల్ల సీర కట్టి సిన్నదానాను, సిరిమల్లె పూలు పెట్టి పిల్లదానా. నీ జడనట్ట ఊపుతుంటే జాతరలేనా. అరే 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 ఏం పిల్లదాన్ని గన్నవు రెడ్డి మావా, నా వల్ల అస్సలైతలేదు రెడ్డి మావా. అరే ఏం పిల్లదాన్ని గన్నవు రెడ్డి మావా, సంధిస్తే సంకనెక్కుతాంది రెడ్డి మావా. Feb 6th అసలు బ్లాక్ బస్టర్ అయిపోవాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. చంద్రహాస్ ముఖ్యంగా అంటే డే బై డే మీరు సెలెక్ట్ చేసుకుంటున్న స్టోరీస్ కానీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతున్న విధానం చాలా చాలా బాగుంది. హానెస్ట్లీ మొదట్లో చూస్తే యాటిట్యూడ్ స్టార్ అంటే నిజంగా బోల్డ్ అంత యాటిట్యూడ్ ఉంటుందేమో అని అనుకునే వాళ్ళము. బట్ మీ బిహేవియర్ కానీ మీరు కనెక్ట్ అవుతున్న విధానం చూస్తే యాక్చువల్ ఆయనకున్న ట్యాగ్ లైన్కి అసలు ఆయనకు సంబంధం లేదు అన్నట్టు అంత బాగుంటుంది మీ బిహేవియర్. ఈ స్టోరీ పర్టికులర్గా మీరు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఈ స్టోరీ ఇది నేను ఎప్పుడో చూస్ చేసుకున్న స్టోరీ. ఇది యాక్చువల్గా రామ్నగర్ బన్నీ కంటే ముందు. సో అప్పుడు నేను పెద్దగా ఆలోచించలేదు. నేను ఇంకా కిడ్, నేను ఇంకా ఆనెస్ట్గా చెప్పాలంటే లైక్ 19-20 ఆ టైం అప్పుడు విన్నాను నేను. అండ్ అప్పుడు నాకు థింకింగ్ థాట్ ప్రాసెస్ పెద్దగా ఏం లేదు. అసలు జనరల్ ఆడియన్స్, నార్మల్ ఆడియన్స్గా విన్నాను. అసలు 19-20 అంటే సారీ టు ఇంటరప్ట్, ఇప్పుడు ఎంత అండి? 25. ప్రౌడ్ ఆఫ్ యూ. 25 yearsకి మీరు హీరో అయిపోయారు. మేము ఇంకా కష్టపడుతూనే ఉన్నాం అనిపిస్తుంది నాకు. సో చెప్పండి. అయితే అప్పుడు విన్నప్పుడు నేను యాజ్ అన్ ఆడియన్స్గా విన్నప్పుడు చాలా ఎక్సైట్ చేసింది. మనం ఏం థాట్ ప్రాసెస్ లేదు, జస్ట్ యాజ్ అన్ ఆడియన్స్ విన్నాను. దీంట్లో మల్టిపుల్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. నాట్ జస్ట్ లవ్ స్టోరీ, నాట్ జస్ట్ సంథింగ్, బట్ ఇల్ ఫీల్ గుడ్ ఉంటుంది. మళ్ళీ ట్విస్ట్ 1 కాదు 2 కాదు 3 కాదు చాలా ఉంటాయి అనమాట. అండ్ క్లైమాక్స్ వచ్చేసి చాలా ఎమోషనల్గా ఉంటుంది. సో అన్ని ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉన్నాయి. సో ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్. స్టోరీ వింటూ నాకు చాలా నచ్చింది. ఫస్ట్ మా డాడీకి చెప్పారు, తర్వాత నాకు చెప్పారు. ఓకే. అలాగా ఇద్దరికి నచ్చింది. ఇద్దరం. మీ డాడీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా ఈ స్టోరీలో? ఫస్ట్ డాడీకి అంటే తన డిసిషన్ తీసుకోవడం అలా
డిసిషన్ ఏం లేదు, నాకే వదిలేస్తారు డిసిషన్. ఆయన విన్న తర్వాత నన్ను వినమన్నారు, నీకు నచ్చిందా నచ్చలేదా, నాకు నచ్చింది చేస్తున్నాం అంతే. సో నాకు ఇప్పుడు ఇక్కడ అంతే. తర్వాత ఇంకా తను విని అంతా ఇంకా అయిపోయింది అలా. సో ఇప్పుడు మీకు క్వశ్చన్, స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు మీకు ప్రభాకర్ గారిని కన్విన్స్ చేయడం ఇబ్బందిగా అనిపించిందా, చంద్రహాస్ని కన్విన్స్ చేయడం ఇబ్బందిగా అనిపించిందా? అంత ఇబ్బంది ఏం అనిపించలేదు, బట్ ఒక చిన్న అది ఉంటుంది కదా, వాళ్ళ అబ్బాయిని మన చేతిలో పెట్టడం అంత ఈజీ కాదు. ఇలాంటి కథతో వాళ్ళు వద్దాం అనుకుంటారా లేదా అనేది కొంచెం అది ప్రాబ్లం ఉండే. కథ నచ్చేసింది, ప్రాబ్లం లేదు, కానీ ఈ కథతో చేద్దామా వద్దా, ఎందుకంటే ఇది తనేమో సిటీలో పెరిగాడు, ఇది ఎక్కడో విలేజ్లో జరిగే కథ. సో ఆ టెన్షన్ ఉండే. బట్ ఒక 3 times విన్నారు. ఒకసారి తను పర్సనల్గా విన్నాడు, ఒకసారి ఫుల్ నేరేషన్ ఇమ్మన్నారు, తర్వాత చంద్రహాస్కి చెప్పాను అనమాట. ఓకే, సో నైస్. అంటే మీకు ఒక 3 years జర్నీ ఉండి ఉంటుంది కదా ఓవరాల్ గా. సో అంటే యాక్చువల్గా ఇది ముందే స్టార్ట్ అవ్వాలి కొంచెం. యాక్చువల్ గా అవునా? ఓకే, రామ్నగర్ బండి కంటే ముందు కదా. సో రామ్నగర్ బండి సెట్స్ ఎక్కిన తర్వాత ఇమీడియట్ గా అది అయిపోయిన తర్వాత షూటింగ్ ఇది స్టార్ట్ చేశారు మేడం. అసలు రామ్నగర్ బండి లొకేషన్ నుంచి మా లొకేషన్కి వచ్చారు, 2 ఒకేసారి చేశాను షూటింగ్. సో ఇప్పుడు డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి, డైరెక్టర్ గారు ఇప్పుడు మూవీకి ది మోస్ట్ ఇంపార్టెంట్ మీరే, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. వర్కింగ్ విత్ మ్యూజిక్ డైరెక్టర్ గారు లేకపోతే హీరో గారు హీరోయిన్ గారు ఎవరితో మీకు చాలా ఈజీగా అనిపించింది, వీళ్ళతో కంఫర్టబుల్ గా ఒక్కరిని చూస్ చేయాలి ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి? చంద్రహాస్. అంటే మిగతా ఇద్దరు అంత ఇబ్బంది పెట్టారా మిమ్మల్ని? నేను అలా నేను అడిగిన క్వశ్చన్ ఈజియెస్ట్, ఈజీ, మిగతా వాళ్ళు కూడా ఈజీయే, కానీ ఈజియెస్ట్ నేను. ఓకే, సో ఇలా కాకుండా అలా తీసుకోవద్దంటారు. అంతే. ఎందుకు ఈజియెస్ట్ కూడా నేను చెప్తా. నాది ఈజీ జాబ్, నాది యాక్టింగ్. ఇది హార్డ్ జాబ్, ఈయనకి మల్టిపుల్ టైమ్స్ చెప్పాల్సి ఉంటుంది. ఇద్దరు కలిసి కూర్చొని, ఇద్దరిది క్రియేటివ్ జాబ్. నాది ఏంటి, నాకు ఆయన క్లియర్ గా చెప్తాను, నేను క్లియర్ గా చేస్తాను. తిని ఎందుకు ఈజియెస్ట్ కాదంటే, తింది కూడా యాక్టింగ్ అడగచ్చు మీరు, ఎందుకు కాదని. లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది, అర్థమైందా? సో అందుకనే నేను, కాకపోతే ముగ్గురు టాలెంటెడ్, ముగ్గురు హార్డ్ వర్కరే, బట్ లాజిక్ ఇది. నైస్, డైరెక్టర్ ని కాపాడిన హీరో. సో వర్కింగ్ విత్ డైరెక్టర్ గారు మీకు ఎలా అనిపించింది, అండ్ వర్కింగ్ విత్ చంద్రహాస్ గారు ఎలా అనిపించింది? నాకు అంటే వెరీ ఆర్గానిక్గా కంఫర్టబుల్గా ఉంది జర్నీ. అంటే ఈ సినిమాకి ఎస్పెషల్లీ ఆల్మోస్ట్ 3 versions చేసాం బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆల్మోస్ట్ థీమ్స్ వైజ్గా చేసుకొని. అండ్ స్కోర్ అంతా అయిపోయిన తర్వాత కూడా మల్టిపుల్ టైమ్స్ మేము ఎడిట్ చేసాం, ఇంకా బాగుండాలని. మాకు లక్కీగా టైం కూడా అలా కుదిరింది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి, బికాజ్ లైక్ తను ఫస్ట్ ఫిల్మ్ ఇది అవ్వాలి, బట్ సెకండ్ ఫిల్మ్ అవ్వడం వల్ల మాకు ఇంత గ్యాప్ దొరకడం వల్ల ఇట్ ఆల్ హెల్ప్డ్ ఇన్ అవర్ ఫేవర్ ఓన్లీ. అండ్ ఇప్పుడు ఫిల్మ్ చూసిన వాళ్ళు అయితే కంపల్సరీ ఒక మ్యూజికల్ హ్యాంగ్ ఓవర్లో వెళ్తారు, ఇది నా ప్రామిస్ అన్నమాట. సో ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ. ఈవెన్ ద ప్రొడ్యూసర్స్ చిన్ని గారు అవ్వచ్చు అండ్ డైరెక్టర్ గారు, ఎవ్రీబడి లైక్ వి ఆల్ డిడ్ అ టీమ్ వర్క్ అన్నమాట. ఇలా ఒక్కళ్ళదని కాకుండా ఒక కంబైన్ డెసిషన్ చేసుకుని చేసాం. సరే ఇలా ఉంటే బాగుంటుందని నేను కొన్ని సజెషన్స్ ఇవ్వడం, ఇలా కాదబ్బా అలా చేయను ఆయన ఇవ్వడం. సో ఇవన్నీ లైక్ ఇట్ బ్లెండెడ్ వెల్ అండ్ ఐఎమ్ హ్యాపీ. నిన్ననే నేను లాక్ చేసి వచ్చాను. సో అందరికీ అంటే కామన్ థింగ్ ఏంటంటే అందరికీ సినిమా మీద ప్యాషన్ ఉంది, సో రాదర్ దెన్ పర్సనల్ ఈగోస్. సో సినిమా బాగుండాలి అని కోరుకున్నాం అండ్ ఐఎమ్ హ్యాపీ. నిన్ననే ప్రసాద్ ల్యాబ్స్ లాక్ చేసి వచ్చా స్కోర్ మొత్తం. ఓకే, పక్కా 6th రోజు బ్యాంగర్ ఉంటుంది థియేటర్స్ లో, బొమ్మ బ్లాక్ బస్టర్ అయితే. అండ్ ప్రొడ్యూసర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి, చిన్ని గారు అండ్ అలాగే చందు గారు అండ్ ఏవిఆర్ గారు. సో హౌ కంఫర్టబుల్ దే వేర్ అండ్ ఎలా అసలు ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయ్యారా డైరెక్టర్ని, లేకపోతే అసలు ఎలా జరిగింది? చాలా ఎక్స్ట్రాడినరీ పీపుల్, చాలా మంచి పర్సన్స్. అంటే ఎక్కడ మనకి ఈవెన్ దో ఇట్స్ దేర్ ఫస్ట్ ఫిల్మ్ టు ప్రొడ్యూస్, అండ్ అప్పుడు టెక్నికల్గా నేను కూడా 10 మూవీలు ఏం చేయలేదు, 2 మూవీలే నాకు. బట్ చాలా గార్భం చేసి ఒక హీరోకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత ఇచ్చి ఎలా చూసుకోవాలో అలా మంచిగా చూసుకున్నారు. అండ్ సినిమా కోసం ఎక్కడ వెనకాడలేదు. దే స్పెంట్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ నెసెసరీ అండ్ బియాండ్. సో వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. ఐ రియలీ హోప్ వాళ్ళు ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ వెళ్ళి ఇంకా పెద్ద హీరోతో ఇంకా పెద్ద లెవెల్లో పెద్ద స్థాయిలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చిన్ని గారు చందు గారు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఏడీగా అండ్ ఆల్ కదా. చిన్ని గారు బట్ ఆయన అప్పుడు పాత సినిమా అప్పుడు చేశారు, మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆయన వెళ్ళిపోయి చాలా కోట్లు డబ్బులు సంపాదించుకొని ఇక్కడికి వచ్చారు. ఆ కోట్లతో ఇప్పుడు సినిమా తీశారు. అంతే. నెక్స్ట్ సినిమా పెద్ద హీరోతో చేయాలి, నన్నే మ్యూజిక్ పెట్టుకోవాలి. అయితే ప్రొడక్షన్ లో మీరు ఎక్కడ తగ్గలేదు అయితే సినిమా రిలీజ్ చేసే టైంకి. మేము 45 రోజుల్లో తీద్దామంటే వాళ్ళు క్వాలిటీ కావాలని కాంప్రమైజ్ అయ్యి 63 రోజులు తీశారు.
ఓ అవునా? అసలు యా తగ్గలేదు వాళ్ళు. నేను షూట్ కి వచ్చినప్పుడు చూసినప్పుడు రెడ్డి మామ సెట్ కూడా అసలు yes, ఫుల్ yes, yes. గ్రాండ్ గా ఉండే. విజయ్ పులాకి మాస్టర్, అవును. గణేష్ మాస్టర్, పెద్ద పెద్ద మాస్టర్లు ఉన్నారు Yeah. సాంగ్స్ కి. ఈ ప్రొడ్యూసర్స్ ఎక్కడున్నా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా బోల్డ్ అనే సినిమాలు తీయాలని, కొత్త వాళ్ళకి అవకాశం ఎందుకు? ఇవ్వాలని కూడా కోరుకుందాం. అవకాశం కోరుకోవడం తప్పు ఉందా సార్? Okay. తప్పా చెప్పండి, మీరు తప్పేం లేదు. చెప్పండి. లేదు లేదు కదా. తప్పలే. సో వర్కింగ్ నీకు ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చారు ఎందుకు అని చెప్పడానికి అంతే. థ్యాంక్ యూ. ఈ యాంగిల్ లో ఆలోచించలేదు. థ్యాంక్ యూ చంద్ర. వెల్కమ్. Working- ఏంటండి? ప్రొడ్యూసర్స్ కి అర్థం కాలేదు. ఆల్రెడీ చెప్పేశారు. ఓకే, థ్యాంక్ యూ ఒకటేనా ఇంకేమైనా చెప్తాను? ఇంకా చాలా సినిమాలు తీయాలని కోరుకుంటున్నారు కదా. చెప్పాగా. అదే అఫ్ కోర్స్ కోరుకుంటాం, సినిమాలు తీయాలి, మాకు వర్క్ రావాలి. అసలు రఘురామ్ గారు అయితే ఏం మాట్లాడట్లేదు అసలు. సో వర్కింగ్ విత్ చంద్రహాస్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ డే డూ యూ స్టిల్ రిమెంబర్ హౌ డిడ్ యూ మీట్ హిమ్? అండ్ First day I met him for a look test, and we did a scene together and we took some pictures together, and the main thing was, are you tall enough for Chandrahas? So है ना? So I think it worked out. It worked out. ఓకే. Film is coming out on 6th Feb. మీది ఏంది రంది సాంగ్ ఉంది కదా, యువర్ సాంగ్ ఇస్ దేర్ నో ఇన్ ద మూవీ. Yedo. ఏదో ఏదో. కెన్ యూ Yes. సింగ్ దట్ ఫర్ us? You will run away. It's okay. No, I don't want to sing. Okay. R.R. Pardon Dhruvan me, Chadha Chadha. can- Don't stop singing. If she runs away, you also run behind her. I really can't sing. I'm very bad. Hum at least. You hum. It's a girl song. You still hum. I'll give chorus. No, I can't sing. You sing it. మనం నెక్స్ట్ వెళ్దామా? Ah. ఇది అటుపోయి ఇటుపోయి ఆ సాంగ్ గురించి డైరెక్టర్ ఏదో మాట్లాడతారు నిజంగా. Director ఏం ఆ సాంగ్ మాట్లాడలేదు. గురించి మనం ఇంతక మాట్లాడదాం అనుకున్నాం కదా. మీరు విన్నారా సాంగ్? మామూలుగా రంది అని అప్పటి నుంచి అంటున్నారు కదా. నేను ఎలా అడుగుతున్నాను డైరెక్టర్ మీకు ఆ వర్డ్ అట్రాక్టివ్ అనిపించింది. ఎగ్జాక్ట్లీ. నాకు ఆ రంది అనే వర్డ్ అంటే బేసిక్ గా మాది తాండూరు కాబట్టి, అంటే మా తెలంగాణ నాదైతే. మాది So, తెలంగాణ. సో ఈ రంది లేకపోతే గోస, ఈ చిన్న చిన్న వర్డ్స్ అబ్బా మన నేటివిటీ, మన వాళ్ళన్న ఫీల్ తీసుకొస్తుంది. సో ఆ రంది అనే వర్డ్ నాకు నిజంగా బాగా నచ్చింది. అందుకు వచ్చినప్పటి నుండి నా వర్డ్ గురించి మాట్లాడుతున్నాను. సో అసలు ఎలా యాక్చువల్గా start మీరు అయింది? తెలంగాణ అనగానే ఏంటి అంటే ఫోక్ సాంగ్స్ వింటూ ఉంటారు, అందులో వినబడుతుంది ఏ సాంగ్స్ అండి కదా. Yeah. బట్ మన తెలంగాణలో ఇప్పుడు రంది అనే వర్డ్స్ అట్లాంటివి చాలా ఉంటాయి, దానిలో మంచి ఫీల్ ఉంటుంది. కానీ వాటితో ఒక మెలోడీ సాంగ్ ఇంతవరకు చేయలేదు ఎవరు. మీరు ఎక్కడ వినుండరు అసలు ఇప్పటివరకు. ఫోక్ సాంగ్స్ బాగా వినుంటాను ఫోక్ కానీ వింటారు కానీ Yeah. మెలోడీ కూడా మీకు ఒక రిథమ్ బేస్డ్ సాంగ్స్ ఉంటాయి, బట్ ఇంత ప్యూర్ మెలోడీ ఒక మీకు ప్రొఫెషనల్ సింగర్స్ ఎవరు ఇంతవరకు ఒక మెలోడీ సాంగ్ చేయలేదండి. కరెక్ట్, అంటే ఫిల్మ్ బేస్డ్ గా. ఫిల్మ్ బేస్డ్ గా. సో బయట కూడా పెద్దగా వచ్చి ఉండవు, మీకు రీచ్ కూడా అయ్యి ఉండవు ఒకవేళ. సో ఒక సినిమాలో ఒక తెలంగాణ వర్డ్స్నే పెట్టేసి, అంటే తెలంగాణ సినిమా కాబట్టి తెలంగాణలోనే ఒక అమ్మాయి ఒక మెలోడీస్గా పాడితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్లో నుంచి వచ్చిన సాంగ్ అనమాట ఇది. యా, నాకైతే సాంగ్ చాలా బాగా నచ్చింది. అంటే అవును. మోహన గారు కూడా చాలా బాగా ఇక్కడ పాడారు. మా Yeah, ఫ్రెండ్ ఆ female singer తను చాలా బాగా పాడింది. సురేష్ గంగుల్ అనే Ah. లిరిక్ రైటర్ రాశారు. సో ఐ వాంట్ స్పెషల్లీ మెన్షన్, అంత ఎంత అద్భుతంగా రాశారంటే, అలికి ముగ్గులేసిన అలికిడాయ మనసున ఉలికి పడుతూ చూసిన ఉండుండి గుండెల్లో ఈ గడబిడ ఏందో అని. సో ఇలాంటి ఒక తెలంగాణ మన వాడుక భాషలో ఉన్నది ఒక మెలోడీలో అంత అందంగా మనం స్పేస్ చేయొచ్చా అనేది నాకు నేనే ఫస్ట్ టైం ఒక ఎక్స్పెరిమెంట్ ఇది. సో క్రెడిట్ గోస్ టు సంపత్ గారు. నాకు దీని గురించి స్పెషల్గా చాలామంది ఇండస్ట్రీ మిత్రులు కాల్ చేశారు, లైక్ ఉత్తేజ్ గారు, ఇట్లా సీనియర్ యాక్టర్స్ చాలామంది కాల్ చేసి, మిట్టపల్లి సురేందర్ అన్న, వీళ్ళందరూ లైక్ దే కాల్డ్ మీ అండ్ అప్రిషియేటెడ్. అసలు ఈ సాంగ్ ఎలా ఆలోచించావు, ఎలా కన్సీవ్ చేసావు. సో దట్ వాజ్ లైక్ అవే అవార్డ్ కన్నా నాకు పెద్దగా అనిపించే మూమెంట్స్ అనమాట. సో వర్క్ చేసినందుకు ఒక సాటిస్ఫాక్షన్ కలుగుతుంది అలాంటి మూమెంట్స్. అండ్ ఈ సినిమాలో ముఖ్యంగా ఫైట్స్, ట్రైలర్ వరకు అయితే చాలా బాగున్నాయి. ఫైట్స్ కానీ, డిఓపి శేఖర్ గారి వర్క్ కానీ. సో ఇంకేమైనా విజువల్ ట్రీట్ మాకు ఎలా ఉండబోతుంది 6th? మీరు ఒక తెలంగాణ విలేజ్లోకి వెళ్ళి కూర్చుని ఒక 2 hours ఉంటే ఆ విలేజ్ని ఎలా చూస్తారో అలా ఉంటుంది సినిమా. సో ఒక పంచాయతీ ఆఫీసు, ఒక ఇల్లు, ఒక స్ట్రీట్స్, ఎవ్రీథింగ్, పొలాలు, అవన్నీ మీరు విజువల్గా ఎంజాయ్ చేస్తారు, దాని నో డౌట్. చంద్రహాస్, నువ్వేమో సాఫ్ట్గా క్యూట్గా లవర్ బాయ్లో ఉంటావు. మరి ఈ స్టోరీలో తెలంగాణ బ్యాక్డ్రాప్, పల్లెటూరుకి వెళ్ళాలి, అక్కడ షూట్ చేయాలి అని అంటే ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేసావా? చేశానుగా, మొత్తం కంప్లీట్ కూడా చేశా సక్సెస్ఫుల్గా. మన February 6th రిలీజ్ అవబోతుంది. ఏంటి మీకు అడ్డ కష్టాలంటే, మేము మల్టిపుల్ ప్లేసెస్లో షూటింగ్ చేసాము ఈ సినిమా. కేరళలో కూడా చేసాము, కరీంనగర్లో చేసాము, అండ్ హైదరాబాద్లో చేసాము, అండ్
సంగారెడ్డి అండ్ కొంచెం హైదరాబాద్ నుంచి ఒక 200 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కొన్ని తెలంగాణ ప్లేసెస్లో. సో చాలా ప్లేసెస్ చేసాం. అండ్ ఏంటి ఇక్కడ నేను పడ్డ కష్టాలు అంటే ఎండ. అన్ని అంతా సమ్మర్లోనే జరిగింది షూటింగ్. మనకు తెలుసు ఎలా ఉంటుందో అక్కడ కరీంనగర్లో ఎంత పీక్ ఎండ ఉంటుందో. సో ఆ ఎండలోనే చేసాము, ఆ ఎండలోనే ఫైట్లు, ఆ ఎండలోనే మొత్తం. తిను కూడా కలర్ మారిపోయింది తిను. సో ముఖర్జీ గారు, ఇప్పుడు మీరు టాలీవుడ్లోకి వస్తున్నారు, ఎంతో కొంత తెలుగు నేర్చుకొని ఉంటారని నేను అనుకుంటున్నా. సో ఫ్యూ వర్డ్స్ ఇన్ తెలుగు ఏదైనా మాట్లాడితే వినాలనుకుంటున్నాం. I'll tell you my favorite word, which I think is the cutest. ఓకే. I love it when people say abba and abbo, and it's very cute. Abba. తెలుగులో మాట్లాడితే యాక్ట్ చేస్తుంది. అదా No, no, no. ఏ అబ్బా వ్యాలిడ్ డౌటే. అబ్బా అండ్ No, abba, like cute way, not like that way. ఏ లేదబ్బా దట్ అబ్బా దట్ అబ్బా. యాక్చువల్లీ అబ్బా అంటే ఇందులో ఏంటబ్బా డాడీ. ఈడబ్బా. ఓకే అబ్బా, అర్థమైపోయింది. అండ్ చంద్రహాస్ యాక్చువల్లీ రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే శివాజీ గారు డ్రెస్సింగ్ మీద కమెంట్ చేశారని చెప్పి చాలా వైరల్ అయింది కదా. సో అకార్డింగ్ టు యూ, అంటే అమ్మాయిలు ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలి, మీ ఒపీనియన్ ఏంటి? ఇంత స్మార్ట్ అంటే ఈ పిల్ల నవ్వుతూ ఉన్నప్పుడు కాంట్రవర్షియల్ ఇంత ఇట్లా దూర్చింది. ఇది ఆన్సర్ మీద అంటే కనిపెట్టినోడిని ఇది ఇంత టఫ్ అనేది నేను జాగ్రత్త చెప్పలేను అనుకుంటారా మీరు? ఓకే, సో దాని మీద నా ఒపీనియనా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా జాగ్రత్తగా మీరు చెప్తారా? అది చెప్పండి. తర్వాత నాకు కాదు క్వశ్చన్. చెప్తున్నాండి 2 సార్లు ట్రై చేస్తుంటే మా డాడీ కూడా టెన్షన్ పడరేమో. ఓకే, But this is the problem. Men shouldn't have to comment on women's dressing. తీసుకుంది టేక్. ఓకే. So it shouldn't even be a question. సరే, సో But yeah, comment. what did you say? So it's my job to ask, so I'm asking. Yeah. No, but I'm saying that if how a woman is dressing should only be asked to a woman or her. I don't think a man No, she should. didn't ask me I what type of didn't clothes comment. women should wear. She asked me about controversy which is going on. Yes. So she asked me, a person said something. Yeah. Senior actor But Shivaji Garu, he Of- spoke. I heard about it. So what is your opinion on how he spoke? How Is the he question. spoke. Ante kada? Adega question. Yes. Answer. Okay. So I think ఆయన చెప్పినంత మాత్రాన మనం పట్టించుకోకూడదు కూడా. ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మన ఇంట్లో మన పేరెంట్స్ కూడా చెప్తారు. ఎండ్ ఆఫ్ ద డే మనకు నచ్చింది మనం చేస్తాం. సో మనం అంత అఫెండ్ కూడా అవ్వకూడదు. ఆయన ఇంటెన్షన్ ఏంటి? ఆయన ఏదో మంచి మాట చెప్పడానికి ట్రై చేశాడు. సో దాంట్లో మంచి తీసుకోగలిగితే తీసుకో, లేకపోతే కూడా ఇష్టం వచ్చింది తీసుకో. నేను ఎవరేమనరు. ఇట్స్ నాట్ లైక్ నేను నువ్వే ఇలా చేయాలని ఏం చెప్పట్లేదు మనకు. ఆయన ఏదో చెప్పారు, విని వదిలేసి లేదా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు వేసుకోవాలి. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ చాయిస్. మనం చెప్పకూడదు ఎవరికి వేసుకోవాలి అనేది. ఎందుకంటే క్లోతింగ్ ఈజ్ ఓన్ బేసిక్ రీజన్, బేసిక్ నీడ్. అది ఏంటంటే మనకి చలి పుడితే చలి ఆపడం కోసం మనుషులు వేసుకోవడం మొదలెట్టారు. ఓకే, నీకు చలి పుట్టట్లేదు, నీ కంఫర్ట్ ఉంది, నీవు వేసుకోక బట్టలు, నీ ఇష్టం. ఐ విల్ లీవ్ ఇట్ టు దెమ్. ఎవరి ఇష్టం వచ్చిందో వాళ్ళు వేసుకోవచ్చు. ఒకరు చెప్పారు కదా అని మనం అఫెండ్ అవ్వకూడదు. లేకపోతే ఎవరైనా ప్రెషర్ పెడుతున్నారని మరి ఇలాంటి బట్టలు వేసుకోవాలని లేదు. యువర్ స్టైల్, యువర్ ఫ్యాషన్ స్టేట్మెంట్, ఎండ్ ఆఫ్ ద డే యువర్ చాయిస్, యువర్ విష్, యువర్ లైఫ్, అంతే. అండ్ అనసూయ గారి మీద కూడా చాలా ట్రోలింగ్ అయింది తను రియాక్ట్ అయిన విధానాన్ని బట్టి. ఫ్యాన్స్ అని చెప్పి కొంతమంది వచ్చి మాట్లాడుతున్నారు. సో మీరేమంటారు? అదే ఇప్పుడు నేను ఎవరిని చెప్పాను కదా, నా మాట కూడా వినకూడదు నన్ను అడిగితే. ఎవరి ఒపీనియన్ అదే అంటున్నా. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కదా. మీ ఒపీనియన్ పైన మీరు ఫాలో అవ్వండి అంటున్నా నేను. యూ డోంట్ హ్యావ్ టు గెట్ ఒఫెండెడ్. ఆవిడ ఒఫెండ్ అయినట్టున్నారేమో కదా. సో మేబీ షీఈస్ టేకింగ్ ఏ స్టాండ్ ఫర్ సమ్ వన్. Maybe it feels right for her, so okay, good for her. Shivaji Garu is taking stand for something he believes in. Good for him. వాళ్ళు చూసుకుంటారు కదా, మనం చూసుకోవద్దు, వదిలేయలేదు. యా, ఇట్స్ నాట్ దట్ సంథింగ్ మనం చెప్పకూడదు ఎవరికి ఏం వేసుకోవాలనేది, అంతే. అండ్ డైరెక్టర్ గారు అంటే
బార్బరిక్ మూవీ రిలీజ్ అయినప్పుడు డైరెక్టర్ సినిమా హిట్ అవ్వలేదు అని చెప్పేసి టపా 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 కొట్టేసుకున్నారు, అంటే బాధ తట్టుకోలేక. సో మీకు ఇది థర్డ్ మూవీ, సో మీ ఒపీనియన్ ఏంటి ఆయన రియాక్ట్ అయిన విధానాన్ని బట్టి, లేకపోతే ఒక డైరెక్టర్ జర్నీ ఎలా ఉంటుంది ఈ సినిమా తర్వాత, అసలు మీ మెంటల్ స్టేటస్ ఎలా ఉండబోతుంది? డైరెక్టర్ జర్నీ డెఫినెట్గా చాలా టఫ్ జాబ్ అది. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ని హోల్డ్ చేయాలి, ఎవరు తిక్క ఆడుకుంటుంది అన్నట్టు. సో వాళ్ళందరినీ హోల్డ్ చేసి ఒకే తాడు మీద తీసుకెళ్ళడం అనేది ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్ యాక్చువల్లీ. సో అప్పుడు ఆయన ఎందుకు అలా ఫీల్ అయిందంటే, ఐ మీన్ ఒక 3 years కష్టపడి లాస్ట్కు ఏదో జనాలు రాకుండా తను ఫీల్ అయ్యి అలా చేశాడు. బట్ అది దానికి నేనేం సపోర్ట్ అని కాదు, కానీ బాధేసింది చూసిన తర్వాత. యా, అది అంటే అంత పబ్లిక్ వచ్చి తన కష్టాన్ని చెప్పుకొని చేయడం కొంచెం బాధ అనిపించింది నాకైతే. చెప్తేనేనా మేబీ తన సినిమా చూస్తారని ఆయన, అది ఆ బాధ నేను అర్థం చేసుకోగలుగుతాను. బట్ మేబీ ఇట్ వాజ్ నాట్ ద రైట్ వే టు డూ ఇట్. యా, మేబీ ఉండొచ్చు. అంటే అప్కమింగ్ డైరెక్టర్స్ కొంతమంది, లేదంటే ఫ్యామిలీస్ ఎవరినైనా సినిమాల్లోకి మా వాళ్ళని పంపిద్దాం అన్నప్పుడు ఇలాంటివి చూసినప్పుడు ఇంపాక్ట్ వాళ్ళని భయపడుతుంది కదా, ఇలా వెళ్ళే వాళ్ళు డైరెక్షన్ తీసుకొని వెళ్ళిపోతారు. ఉండొచ్చేమో. యా, డెఫినెట్గా. అండ్ ఇంకొకటి కూడా రీసెంట్ టైమ్స్ లో మనం చూసాము, నాచే నచ్చే సాంగ్ రాజాసాబ్ లో తమన్ సార్ చేసిన దానికి అంటే నాది కాపీ కొట్టారని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ వైరల్ అవుతుంది, ఇది నాది కాపీ కొట్టారు అని చెప్పేసి. సింగర్ ఆయన వర్షన్ ప్లే చేశారు, ఈయన వర్షన్ ప్లే చేశారు, ఇలా చెప్పు తీసి ఇలా ఎలా అన్నారు, అదే కదా. ఓకే, అది సో నువ్వు మ్యూజిక్ చూసారా మీరు? వాట్ డు యు థింక్? డైరెక్టర్ క్వశ్చన్, శివాజీ గారి క్వశ్చన్, నీకు ఈ క్వశ్చన్. అయ్యో, బాల్స్ ఇలా వేస్తుంది. మామూలుగా అడుగుతున్నారు. ఇన్ జనరల్ మనం ఫ్రెండ్స్ గా మాట్లాడుకుంటాం కదా, సో క్యాజువల్ గా నేను నార్మల్ క్యాజువల్ ఫ్రెండ్స్ లాగా అదే కెమెరాలో ఉన్నాయి అంతే. అట్లా అని చెప్పి మీరు నాకేం డిస్కషన్స్ పెట్టద్దు. నేను సరే చెప్పండి. సో ఫస్ట్ థింగ్, అసలు ఆ వీడియో అనేది ఎంత రియలో ఎంత ఫేకో మనకు ఎవరికి తెలియదు. సో దీని గురించి మనం మాట్లాడలేము. అండ్ ఒకవేళ రియల్ అయినా అది ఫేక్ అయినా కూడా అది ఐ డోంట్ థింక్ సో. ఆ లెవెల్ ఆఫ్ లెజెండరీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ని అంత ఒక సోషల్ మీడియా నెగటివిటీకి గురి చేయడం అనేది ఐ వుడ్ నెవర్ సపోర్ట్ ఇన్ మై వైల్డెస్ట్ డ్రీమ్ ఆల్సో. బికాస్ ఆయనే కాదు, ఎవరైనా కష్టపడి అంత ఒక స్టేచర్కి వచ్చిన వాళ్ళు, వాళ్ళల్లో అట్లీస్ట్ ఒక 0.1% కూడా జర్నీ లేని ఎవరో వచ్చి ర్యాండమ్గా కామెంట్ చేయడం అనేది నాకు అది ఎందుకో అది నేను ఎవరున్నా ఏ మ్యూజిక్ డైరెక్టర్ని ఎంకరేజ్ చేయను ఫస్ట్ నుంచి. నేను ఐ కాంట్ లీవ్ అ కామెంట్. ఐ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ ద నెగటివిటీ దట్ గోస్ ఇన్ సోషల్ మీడియా ఆన్ మ్యూజిక్ ప్రొడక్షన్ ఆల్సో. బికాస్ యాక్చువల్లీ మ్యూజిక్ ప్రొడక్షన్ అనేది దేర్ ఆర్ లాట్ ఆఫ్ విఎస్టీస్ ప్లగ్గిన్స్. అదేంటంటే ఆ ప్యాక్ కొనుక్కున్న వాళ్ళందరికీ అవైలబుల్ ఉంటుంది. సో ఎవరు ఫస్ట్ వాడారో వాళ్ళది అయిపోతుంది. అది అంటే ఎవరైతే అది ఫస్ట్ ఒక సినిమా సాంగ్కి వాడేశారో, ఎవరు అది కనిపెట్టేశారో, అది వాళ్ళ మ్యూజిక్ దీని కిందకి వచ్చేస్తుంది. సో బట్ వీల్ నాట్ హ్యావ్ అన్ ఐడియా వరల్డ్లో ఏ పార్ట్లో ఎవడది వేసాడు అనేది మనకు తెలియదు కదా. సో ఈవెన్ నేను జంపర్ గింపర్ లాలా అనే సాంగ్ చేశాను మిత్రమండలిలో. సో దాంట్లో నేను యూజ్ చేసిన ఒక శాంపుల్ కింద I saw a lot of comments called ఇది Fireflies music at 0.33 అని ఏదో వచ్చింది. Fireflies రాక ఒక 4 నెలల బ్యాక్ రిలీజ్ అయింది ఆ సాంగ్. సో ఇప్పుడు ఎవరెవరి నుంచి కాపీ కొట్టాడు? Fireflies నా నుంచి కొట్టినట్ట కాదు కదా. సో అది బేసిక్గా మ్యూజిక్ ప్రొడక్షన్, మ్యూజిక్ ప్రొడ్యూస్ చేసి ఎవరికైనా తెలుసు, బట్ కామన్ మ్యాన్కి అది తెలియదు. ఆడి సరదాగా ఆడిది లైక్ ఫర్ హిస్ లైవ్లీహుడ్ హీ మే జస్ట్ డీమీన్ ఆల్ ద హార్డ్ వర్క్ దట్ హ్యాస్ గాన్ ఎన్ నంబర్ ఆఫ్ నైట్స్ that we spend away from families doing all the hard work just to entertain people. So I think others I don't support anybody ఈ సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీ. అండ్ అలాంటి ఒక బాడీ ఆఫ్ వర్క్ చేసి ఇప్పుడు తమన్ గారు కావచ్చు, దేవి గారు కావచ్చు, దే ఆర్ ఆల్ లెజెండ్స్. సో వీ కాన్ జస్ట్ ర్యాండమ్గా అలాంటి వాళ్ళ గురించి మాట్లాడేంత అర్హత లేని వాళ్ళందరూ అవి చేస్తున్నప్పుడు ఐ కాంట్ ఈవెన్. ఐ ఫీల్ వెరీ సాడ్. అంటే నేను ఇవన్నీ లుకప్ చేసి ఒక ప్రొఫెషన్ ఇది నేను ఎంచుకున్నా మ్యూజిక్ డైరెక్టర్గా. అలా నా హీరోస్ గురించి ఎవరు అలా మాట్లాడి నాకు బాగా అనిపించదు.
తమనన్న హీరో నువ్వెందుకు ఫీల్ అవుతుంది? ఆయన చెప్పు లేపితే నేను షూ లేపుతాడు. మన తమనన్న తక్కువడే కాదు. ముందే తమన్ గారి దగ్గర బ్రాండెడ్ షూస్ చాలా పెద్ద collection. ఆయన కలెక్షన్, ఆయన షూస్ గ్రౌండ్ లో 6 ఎలా కొడతారు తెలుసా అంతే తమనన్న? కదా మన తమన్ గారు. ఎనీవేస్ తమన్ గారు మీరంటే ఇష్టం అదేంటో. సో యాక్చువల్లీ బరాబర్ ప్రేమిస్తా మూవీ చేస్తున్నప్పుడు మీరు ఫేస్ చేసిన మ్యూజిక్ లో ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? ఛాలెంజెస్ అంటే టు కన్విన్స్ మై డైరెక్టర్ అండ్ మై ప్రొడ్యూసర్. సో నేను ఒకటి బిలీవ్ చేశాను, ఇలా వెళ్తే బాగుంటుంది, నాది ఒక దారి ఉంది, సో నేను ఇలా ఈ మార్క్ వేసుకుందాం. సో వాళ్ళు అప్పటిదాకా వాళ్ళు చూసిన ఎడిట్స్ ఆర్ వాళ్ళు ఉన్న రెఫరెన్సెస్ మ్యూజిక్ వాళ్ళు నాకు ఇచ్చేవాళ్ళు. సో నేను అసలు అదంతా పక్కకు పెట్టి అసలు ఇప్పుడు నేను చేస్తే ఎలా ఉంటుంది ఇది అనే యాంగిల్లో నేను వచ్చాను. సో ఈ రెండు బార్గెన్ అయ్యి ఎక్కడో ఒక చోట అది సెటిల్ అవ్వడానికి ఫస్ట్ ఛాలెంజ్. సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే ఇది విలేజ్ డ్రామా. అంటే గతంలో కూడా బాపు అని సినిమా చేశాను, అది చాలా క్రిటికల్గా సక్సెస్ అయింది, మ్యూజిక్ కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. మీ లంబసింగి కూడా బాగుంటుంది. కరెక్ట్ అండి. సో దానికి దీనికి ఏం డిఫరెన్స్ అంటే ఇది ఇందులో ఒక కమర్షియల్ బ్లెండ్ ఉంది, అవి ప్యూర్ విలేజ్ డ్రామాస్, ప్యూర్ విలేజ్ లవ్ స్టోరీస్. ఇక్కడ ఏంటంటే విలేజ్ లవ్ స్టోరీతో పాటు దేర్ ఈస్ అ సెన్స్ ఆఫ్ బికాస్ ఆఫ్ చంద్రహాస్ కావచ్చు అది. సో దేర్ ఇస్ దట్ యాటిట్యూడ్ ఆర్ దట్ క్వర్కీనెస్ ఆర్ ఆ కమర్షియల్. ఇప్పుడు మీ టైటిలే కమర్షియల్ టైటిల్, బరాబర్ ప్రేమిస్తా అంటే మనకి ఒక పూరి జగన్నాథ్ గారి టైటిల్లో ఉంది. సో దేర్ ఈస్ దట్ సెన్స్ ఆఫ్ కమర్షియాలిటీ. సో ఈ కమర్షియాలిటీని, ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని, విలేజ్ ఎమోషన్స్ని ఇవన్నీ అసలు ఒక బ్లెండ్లో చేయడం అనేది అది సెకండ్ ఛాలెంజ్. సో దానికోసం కొంచెం టైం పట్టింది. నేను చాలా బాగా హింసించి ఇబ్బంది పెట్టుకుని ఫైనల్గా ప్రేమించుకుని బరాబర్ మంచి అవుట్పుట్ ఇచ్చాను. సంపత్ గారు బరాబర్ ప్రేమిస్తారు. తెలంగాణ సినిమాలు అనగానే మనకి ఆ తెలంగాణ బ్యాక్డ్రాప్లో సినిమాలు ఇప్పుడు నేను చెప్పినట్టు బాపు సెంటీగా కొంచెం అంటే కొంచెం రూటెడ్గా ఉండి సెంటీగా వెళ్తూ ఉంటాయి సినిమాలు. బేసిక్గా కొంచెం కమర్షియాలిటీ ఉండదు తెలుగు ఇప్పటి వరకు చూసిన. తెలంగాణ అంటే రూరల్ తెలంగాణ, అంటే ఐ మీన్ మొత్తం తెలంగాణ కాదు. డిజిటల్ అంటే ఇది హైదరాబాద్ మూవీ లాగా వస్తుంది. ఈ రోటెడ్కి వెళ్ళిన తర్వాత ఈ రూరల్ తెలంగాణలో కమర్షియాలిటీస్ ఎవరు టచ్ చేయలేదు. బేసిక్గా బలగం ఉంది, బలగం ఉన్న సెంటిమెంట్, బట్ ఇట్ ఈస్ అగైన్ వెరీ రూటెడ్. దేర్ ఇస్ నో కమర్షియల్ ఇదని కాదు. మేబీ కొంచెం పొట్టిపల్ల సాంగ్ ఉండొచ్చు కానీ మనకు అనిపిస్తుంది కానీ, బట్ దిస్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్, అంటే ఇప్పుడు రెడ్డి మామ లాంటి సాంగ్ ఇందులో అందులోకి బ్లెండ్ అవ్వడం అనేది కమర్షియాలిటీ. అండ్ దెన్ గుంజే అనే సాంగ్ ఉంది, గ్యాంగ్ వార్ లైక్ గ్రూప్ వార్ లాగా ఉంటుంది. సో ఇద్దరు గ్యాంగ్స్ ఫైట్ చేసుకుంటే మనకి ఎప్పుడో సై మూవీలో పంతం నీదా నాదా లాగా, ఇప్పుడు ఇది ఒక లైక్ ఇది చూసిన వాళ్ళకి అదే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అండ్ అప్పట్లో మనకి ఇప్పుడు జయం ఆ టైంలో చూసిన స్టోరీస్లో ఆ విలేజ్ లవ్ స్టోరీస్ నుంచి ఏ ఫీల్తో అయితే బయటకు వస్తారో, ఆ మ్యూజిక్ హ్యాంగ్ ఓవర్తో వస్తారో, ఈ ఫీలింగ్తో అలా వస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. నేను చాలా కాన్ఫిడెంట్. ఆర్ఆర్ సైడ్ అయితే బయటకు వచ్చేటప్పుడు ఒక 2 థీమ్స్ ఉంటాయి, వాటిని హమ్ చేసుకుంటూ వస్తారు. అంటే క్లైమాక్స్ లో ఒక చిన్న ఎమోషన్ ఉంటుంది, ఆ ఎమోషన్ కి ఒక సాంగ్ ని బ్లెండ్ చేసి ఒక ఆర్ఆర్ చేశాడు. ఆ హ్యాంగ్ ఓవర్లు వస్తారు బయటికి. ఇట్ వాస్ నాట్ ఈజీ, బట్ చూసుకున్న తర్వాత డెఫినెట్లీ ఇట్ వాస్ వర్త్ ద జర్నీ, వర్త్ ద టైం. ఐ ఆనెస్ట్లీ బిలీవ్ ఈ సినిమాలో ఫస్ట్ ప్లేస్ టాప్ మోస్ట్ నేమ్ ఎవరికి వస్తుంది అంటే మ్యూజిక్ కే వస్తుంది టాప్ లో. నెక్స్ట్ మా డైరెక్టర్ కానీ నేను కానీ ఎవరికైనా మ్యూజిక్ మాత్రం ఎక్స్ట్రాడినరీ నేమ్ వస్తుందని నేను వెరీ కాన్ఫిడెంట్. సో బిఫోర్ వి ఎండ్ ద ఇంటర్వ్యూ ఒక క్వశ్చన్ ఉంది అందరికి కామన్గా, ఒక్కొక్కటి అడుగుతాను. అది అయిపోయిన తర్వాత వీళ్ళు ఎండ్ ద ఇంటర్వ్యూ. ఇది మన టీం అందరు కూడా చెప్తారు, ఇంకో 2 minutesలో అయిపోతుంది, 2 or 3 minutes. సో సో చంద్రహాస్, మీరు ఒక హీరోయిన్ని డేట్ చేయాలి, ఒక హీరోయిన్ని పెళ్లి చేసుకోవాలి, ఒక హీరోయిన్ని మీరు రిజెక్ట్ చేయాలి అని అంటే ఒకటే హీరోయినా? ఒక్కొక్కరిని చూస్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ నేను ఇవ్వనా లేకపోతే ఇవ్వండి. సో రీసెంట్గా శ్రీలీల, అనుపమ పరమేశ్వరన్, అండ్ ఆ తర్వాత ఒకరు చెప్పు ఇంకెవరు, అనుపమ పరమేశ్వరన్, మృణాల్. సో మళ్ళీ ఒకసారి అడుగుతా, డేట్ మ్యారీ అండ్ ఒకరిని రిజెక్ట్ చేయాలి. రిజెక్ట్ ఆప్షన్స్ ఆర్ శ్రీలీల, అనుపమ పరమేశ్వర్ అండ్ మృణాల్. ఓకే, రిజెక్ట్ అనుపమ పరమేశ్వర్. ఇవ్వాలి కదా మరి, తప్పదు కదా అంతే. డేట్ అండ్ మ్యారీ. డేట్ ఈజ్ మృణాల్, మ్యారీ శ్రీలీల. ఓకే, రీజన్స్ తెలుసుకోవచ్చా డేట్కి నువ్వు మ్యారీకి రీజన్స్ ఏంటని?
ఓకే, డేట్ మృణాల్ ఠాకూర్ గారు చాలా బాగుంటారు, హోమ్లీగా ఉంటారు. చాలా. సో అందుకనే డేట్, ఐ విల్ గో ఆన్ డేట్ విత్ హర్. బట్ ధనుష్ గారితో పెళ్ళి అయిపోయింది తను, లేకపోతే అందుకే కదా వాళ్ళు ఆల్రెడీ పెళ్ళైన పెళ్లి చేసుకుంటాం మళ్ళీ. మృణాల్కి పెళ్ళి అయిపోయిందిగా, ఓకే. మీరే అంటున్నారుగా, నేను అవలేదా? చూశాను, నాకేం తెలుసు, నేను కూడా. నాకు తెలియదు, నేనైతే నా రీజన్ ఇది డేట్కి వెళ్ళడానికి. శ్రీలీల వచ్చేసి మేబీ కొంచెం ఏజ్ ఇద్దరి సిమిలర్గా ఉంది కదా, కొంచెం అన్ని అర్థం చేసుకోవడానికి ఇచ్చిపుచ్చుకోవడానికి అని కరెక్ట్గా ఉంటాయి, సింక్ బ్యాలెన్స్ బాగుంటుంది. ఏమి ఇచ్చిపుచ్చుకుంటావయ్యా? ఒక భార్యాభర్తల మధ్యలో మీకు ఎందుకు? సారీ. అండ్ యా, సో అందుకనే మ్యారీ. అనుపమ పరమేశ్వర్ వచ్చేసి ఏమో మిగిలిన ఆప్షన్ మీరు చెప్పారు కదా, సో కిల్ ఇవ్వాలి, కిల్ ఇచ్చేసారు. ఓకే, పాపం అనుపమ అంత బాగాలేదని చెప్పి రిజెక్టెడ్. ఓ కిల్గా, సారీ రిజెక్ట్. అదే ఓకే. మరి చంపేద్దామన్నంత కోపం ఉందని నాకు తెలియదు, నేను జస్ట్ రిజెక్ట్ వరకే అన్నాను. మై బ్యాడ్. గుడ్, పాపం అనుపమ, ఐ ఫీల్ బ్యాడ్. ఎందుకు, పర్లేదు, చాలా మంది హీరోలు ఉన్నారు ఇక్కడ. అండ్ డైరెక్టర్ గారు, మీ ఆల్ టైమ్ వన్ ఫేవరెట్ చైల్డ్హుడ్ సినిమా డైలాగ్, ఎప్పుడు ఆలోచించినా నాకు ఈ సినిమా గుర్తుండిపోద్ది, ఈ డైలాగే వస్తుంది అని గుర్తుండిపోయిన డైలాగ్ ఒకటి యాక్టర్స్ లాగా చెప్పాలి మీరు. గద్దలు వెళ్ళిపోవాలి సౌండ్ ఇక్కడ. అంత అట్లాంటి ఏం లేదు, కానీ నాకు చాలా ఇష్టమైన డైలాగ్ అయితే గీతాంజలిలో ఆ పోర్ట్రేట్ చచ్చిపోతాడు, ఆ డైలాగ్ ఉంటుంది కదా, మీ డైలాగ్ లా చెప్పాలి మాకు. ఆ డైలాగ్ ఇష్టం. గీతాంజలి అదే డైలాగ్ మీరు చెప్పారు ఇంకా, అంతే. మీరు చెప్పండి, నేను అంటే ఆపోజిట్ ఒక కౌంటర్ ఉంటే అది వస్తుంది. ఓకే, కౌంటర్ ఇస్తారా మీరు ఎవరన్నా? మీరే ఇవ్వాలి. నాకు డైలాగ్ గుర్తులేదండి, లేకపోతే నేను ఈ పార్టీకి చెల్లరైపోయేదాన్ని. ఓకే, అదే ఏం లేదు. చెప్పండి డైలాగ్ అదే కొంచెం. ఓకే, నేను సినిమా గురించి అడుగుతాను, మీరు ఏ అని అడగండి. ఓకే, యాక్చువల్లీ మీరే అడిగితే ఏదైనా బాగుంటుందేమో. ఆర్ఆర్ ధ్రువన్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అంట. ఇంకా వదిలేండి, ఆ టాపిక్ అయిపోయింది. సారీ అండి. సో ధ్రువన్ గారు, మీరు చెప్పండి, మ్యూజిక్ డైరెక్టర్గా చాలా మూవీస్ లైక్ మీరు మ్యూజిక్ కంపోజ్ చేస్తారు, పాడతారు, అసలు లిరిక్స్తో పడేస్తారు జనాలని. సో మీరు ఒక హీరోయిన్ని డేట్ చేయాలన్నా పడేయాలన్నా ఏ హీరోయిన్ని పడేస్తారు? అంటే నాకు కొంచెం ఆల్ టైమ్ క్రష్ ఉన్న తమన్నా. సో తమన్నా గారు అంటే రీజన్ ఏంటి? తమన్నా గారు, తమన్నా ఈజ్ లైక్ చూడంగానే ఓకే, షీస్ లైక్ మై కైండ్ ఆఫ్ గర్ల్ అన్న. మిల్కీ బ్యూటీయా? అంటే మిల్కీ బ్యూటీ, నువ్వేనా స్వీట్, అవన్నీ నాకు తెలీదు. బట్ యా, మీరు అన్నారు కదా ఒకళ్ళని అలా చూస్తే ఎవరితో మీకు డేటా ఏం అడిగారు మీరు? క్రషా? అలాంటిదేగా, డేటో క్రష్ అలాంటివేనండి. ఎవరి గురించి రాయాలనుకుంటాను సరదాగా తమన్నా గారు. అంటే హీరోయిన్స్ లో తమన్నా. మీకు ఆప్షన్ ఇచ్చినప్పుడు మీరు నాకు ఆప్షన్స్ ఇవ్వమన్నారు, సో నేను అలా ఇచ్చానండి. తమన్నా ఆయన ఇచ్చాడండి ఆప్షన్. అంటే చూసారా, ఆయన కూడా తమన్నా ఫ్యాన్ అనుకుంటా. హ్యాపీ డేస్ అప్పటి నుంచి నాకు ఇష్టం. చూసారా, ఒక 1.5 decade తర్వాత కూడా ఆవిడ ఓ జనరేషన్ మారాక కూడా ఆవిడ రూలింగ్ ద హార్ట్స్ అండ్ ద చార్ట్స్ అండ్ అంత గొప్ప సెలక్షన్ మీది. సో మీరు ఒక టాలీవుడ్ హీరోతో యాక్ట్ చేయాలి అని అంటే ఎవరైనా ఉన్నారా మీ లిస్ట్ లో? I would love to. You have to aim for the stars and then you land on the moon. So I would love to someday work with Junior NTR garu. She will land on the moon anta. Chandra అంటే ఎవరు? నేను. ఓకే, సో నేనే అని చెప్తాను ఇండైరెక్ట్. నైస్. సో మనం ఏదైనా మనం తగ్గట్టు అన్నీ అల్లుకోవాలి. సో మీరు ఏదో ఒక రోజు నిజంగా డెఫినెట్గా ఎన్టీఆర్ గారితో వర్క్ చేయాలని అయితే కోరుకుంటున్నాం. ఒక్క మాటల్లో చెప్పాలంటే బరాబర్ ప్రేమిస్తా ఎలా ఉండబోతుంది? మీరు చెప్పండి హీరోగా. ఆడియన్స్ ఏ ఎక్సైట్మెంట్తో వెళ్ళబోతున్నారు? లవ్ కాంకర్ చేయబోతున్నారా ఏంటి? యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద ట్విస్ట్స్. చాలా ట్విస్ట్లు ఉంటాయి సినిమాలో. అండ్ ఒక సినిమా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మెయిన్ ట్విస్ట్ ఆర్ ద కోర్ రీజన్ అని ఐ బిలీవ్. అండ్ మీకు ఫీల్ గుడ్ ఉంటుంది, ఎండ్లో బాగా ఎమోషనల్కి గురి చేస్తుంది. సో యా, యూ వోంట్ ఎక్స్పెక్ట్ ద ట్విస్ట్ అండ్ యూ విల్ ఫైండ్ ఇట్ రియలీ గుడ్, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ experience and all of that, and especially R.R. Dhruvan's music.
ఇట్ విల్ బీ యువర్ ఫేవరెట్. సో ఈ సినిమా పెద్ద హిట్ కొట్టాలని February 6th హిట్ కొడతాం. February 14th కూడా థియేటర్లోనే ఉంటుంది. అప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది. సో పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోవాలని మళ్ళీ మనం సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా Feb 6th బరాబర్ ప్రేమిస్తా నియర్ బై థియేటర్స్లో చూడండి. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.